వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రివర్గ మిత్రులతో సీఎం జగన్ వ్యాఖ్యానించినట్టు సమాచారం అంతోంది. నోటిఫికేషన్ రెగ్యులర్ టైం కంటే 20 రోజుల ముందే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సీఎం జగన్ మంత్రులతో అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున టార్గెట్ 175 దిశగా మరింత కష్టపడాలని సీఎం సూచించారు. అందరం కష్టపడితే మళ్లీ 5 ఏళ్లు మనదే ప్రభుత్వం అని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం లైవ్ లో అందిస్తారు. అలీం, చెప్పండి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ మనకి టాక్ అయితే వినిపిస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సంబంధించి కూడాను ప్రధానమైన ఏదైతే ఎజెండాగా ఎన్నికల అంశాన్ని ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే మార్చి చివరిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పి అందరూ భావిస్తున్నారు. కాకపోతే ముందుగానే ఒక 15-20 రోజుల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడాను ముఖ్యమంత్రి తన సహచర మంత్రులతో చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం చాలా చక్కగా ఒక క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నిర్వహించే ఎన్నికల ప్రక్రియను కొనసాగించే ఎన్నికల ప్రధానాధికారి ఆంధ్రప్రదేశ్ చెందిన కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను అటు ప్రధాన ఎన్నికల కమిషనర్ పిలిపించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల నమోదు కార్యక్రమం ఎంతవరకు వచ్చింది, ఓట్లకు సంబంధించిన జాబితాలు ఎలా తయారవుతున్నాయని దాని మీద కూడాను అటు ఏదైతే కేంద్ర ఎన్నికల కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికల చర్చ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మార్చి కంటే ముందుగానే ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం ఉంది. అది ఫస్ట్ వీక్ లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మొత్తమే కూడా దీనికి సంబంధించి కసరత్తు కూడాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసుకున్నట్టుగా ఉంది. ఇప్పటికే గుంటూరు సంబంధించి కూడాను అభ్యర్థుల మార్పు చేశారు గౌరవ ముఖ్యమంత్రి. అందులో భాగంగానే ఇతర ప్రాంతాలు సుమారు 30 నుంచి 40 మంది అభ్యర్థులను మార్చాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఆ అంకె ఏదైతే 30, 40 లేదా 60, 70 అనేది కూడాను ఇంకా తేలాల్సి ఉంది. ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. ఎంపీగా పోటీ చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వ్యక్తులు ఎంపీలుగా కూడాను పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భాలన్నింటినీ కూడాను ముందుగానే ఒక ప్రిపరేషన్ తయారవడం జరిగింది. ఎవరైతే ప్రధాన భూమిక పోషించే ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, సీనియర్ పొలిటీషియన్ బొత్స సత్యనారాయణ, అలాగే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కూడాను మాజీ మంత్రి పేర్ని నాని, కొడాల నాని, వీళ్ళందరితో కూడాను ముఖ్యమంత్రి దశల వారీగా కూడాను చర్చలు జరుపుతున్నారు. ఎక్కువగాను కృష్ణా గుంటూరు జిల్లాలో అమరావతికి సంబంధించిన అంశం మీద ప్రజలు కొద్దిగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీద కొద్దిగా అసహనంతో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో సీట్ల మార్పులు చేర్పులు చేయడం వల్ల కూడాను ఆ గ్యాప్ ని తొలగించవచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ అవకాశం కూడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాడికొండకు సంబంధించి అభ్యర్థి మార్పు తర్వాత సుచరిత ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ కొద్దిగా ఆ ప్రాంతంలో సుచరితకు అనుకూలంగానే అందరూ కూడా పనిచేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడెక్కడాను ఏమాత్రం కూడా ఆ ప్రాంతంలో వ్యతిరేకలేదు. అంటే ముందుగానే ముఖ్యమంత్రి చాలా తెలివిగా అంటే పరిణితి చెందిన ఆ రాజకీయ నాయకులను కూడా మించిపోయే రీతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ చదరంగం చాలా చక్కగా ఆడుతున్నారు. అదే అంతుచిక్కిన పరిస్థితి అయితే ఇటు టీడీపీ జనసేన పార్టీలో కూడాను ఉందనిపిస్తుంది. ముందస్తు ఎన్నికల్లో భాగంగా కిషన్ రెడ్డి ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇందాక మాట్లాడినట్టుగా మన దగ్గర వార్తలు వస్తున్నాయి. ఆయన కూడాను ఈ వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే తెలంగాణలో పోటీ చేస్తుందని చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడాను హోంవర్క్ కసరత్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ లాంటి పార్టీ అగ్రనాయకత్వ సూచనలతో మాత్రమే ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది. జనసేన ఆ ప్రాంతంలో పోటీ చేసే అవకాశం లేదని చెప్పి కూడాను కిషన్ రెడ్డి చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన మాత్రమే వచ్చే ఎన్నికల్లో బరిలో దిగే అవకాశం మట్టికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ముందుగానే ఎన్నికలు వెళ్తున్న నేపథ్యంలో మీరందరూ కూడాను బాగుంటేనే నేను బాగుంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను కష్టపడి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పని కూడాను తన సహచార మంత్రులతో ఈ రోజు చిట్ చాట్ లో కేబినెట్ లో జరిగిన మీటింగ్ లో కూడాను ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయితే మొత్తమే కూడాను పాజిటివ్ వైబ్రేషన్ ఏదైతే సహచార మంత్రులందరూ కూడాను మార్పులు చేర్పులు కొద్దిగా అక్కడ ఉన్న వారికి ఫీడ్బ్యాక్ నేపథ్యంలో కూడాను అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడాను వారు తెలుసు కాబట్టి మార్పులు చేర్పుల మీద కూడాను ఎవరు మాట్లాడలేని పరిస్థితిగా ఉంది. అయితే మొత్తానికి నాకు సీట్ ఇస్తారా ఎవరు అనేది మట్టికి ఒక రకంగా వారిలో భయాందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మొత్తమే కూడాను ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ కు ముందే ఎన్నికలకు అన్ని పార్టీలు పక్కన పెడితే
వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ మటుకి చాలా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో భాగంగా దానికి సంబంధించి పూర్తి కసరత్తు పార్టీ అగ్రనాయకత్వం అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడాను సిద్ధం చేసుకొని ఏదైతే ఆ యుద్ధానికి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీలో ఒక సమస్య అనేది ఈ రోజు కేబినెట్ లో వచ్చినట్లుగా తెలుస్తుంది. ఉత్తరాంధ్ర, కోస్తా ఆంధ్రాలో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిపోవటం అనేది చాలా కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పటికిప్పుడు సుమారు చాలా మంది కూడాను చెల్లాచెదురవుతాయని చెప్పి అటు సర్వేలు చెప్తున్న నేపథ్యంలో నిజంగానే జనసేన, టీడీపీ పొత్తు ప్రభావం ఆ ప్రాంతంలో ఉంటుందని ఆ ముఖ్యమంత్రి కూడా భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలిచే గుర్రాలకు మాత్రమే తను సీట్లు కేటాయిస్తానని చెప్పి కూడాను ఉత్తరాంధ్ర అలా కోనసీమ జిల్లాలకు చెందిన నాయకులతో ముఖ్యమంత్రి చెప్పారు. దానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో కూడాను చర్చ వచ్చినట్లు తెలుస్తుంది. అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ప్రతి నెల 1వ తారీఖున 70 లక్షల మంది వరకు కూడాను వృద్ధులు అవ్వచ్చు, ఇతరులు కావచ్చు, పింఛన్లు తీసుకుంటున్న నేపథ్యంలో వారందరి దగ్గర పాజిటివ్ గానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మార్పులు ఉన్నాయని చెప్పొచ్చు. అందులో భాగంగానే వారందరూ కూడా ఓట్లు ఖచ్చితంగా దాంట్లో 70% కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి కసరత్తు అయితే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు ఎన్నికలకి సిద్ధం చేసుకుని రెడీగా ఉంది. ఒకవేళ 15 రోజులు రావచ్చు, 30 రోజుల ముందు రావచ్చు, ఖచ్చితంగా ఎన్నికలను అయితే ఢీ కొంటాకి మట్టికి సిద్ధంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే అలీం, అంటే ఎన్నికలు ఏప్రిల్లో జరిగే అవకాశాలు ఉన్నందువల్లే ఈవెన్ 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా మార్చికి నిర్వహిస్తున్నట్లుగా యాక్చువల్లీ షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ వచ్చేసి ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ ఎన్నికలు అంటే అనుకున్న దానికన్నా ముందుగానే అంటే ఫిబ్రవరిలో కనుక జరిగినట్లయితే ఆ ఎఫెక్ట్ ఏమన్నా మళ్ళీ ఈ 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వీటి మీద పడే అవకాశం ఏమైనా ఉందా? మళ్ళీ మార్పులు ఏమన్నా చేసే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా మీరు అన్నట్లుగా 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి కూడాను ఇప్పుడు మనకి ఏప్రిల్లో వచ్చే అవకాశం ఉంది. మార్చిలో ఎగ్జామ్స్ జరుగుతాయి. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత కూడా ఫలితాలు వస్తాయి. అయితే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అలాగా ఫలితాలు పక్కన పెడితే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా ఈ మార్పుల మీద అప్పుడు పూర్తి అధికారాలు కూడా ఎన్నికల కమిషన్ చేతిలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి నిన్న కొద్ది రోజుల క్రితం బొత్స సత్యనారాయణ ఒక షెడ్యూల్ కూడా తయారు చేశారు. మార్చిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఏప్రిల్ వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు అన్నట్లుగా 10వ తరగతి పరీక్షల తేదీల్లో మార్పులు కూడా వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దీనికి ఒక లింక్ కూడా ఉందని చెప్పొచ్చు. మనం సిబిఎస్ఈ ఏదైతే సెంట్రల్ సిలబస్ ఆధారంగా ఏదైతే పరీక్షలు నిర్వహిస్తారో 10వ తరగతి, ఆ పరీక్షలు ఫిబ్రవరి మాసంలోనే పూర్తి చేసుకొని మార్చి 1 కల్లా కూడా క్లియర్ అయిపోతుంది. కాబట్టి సెంట్రల్ సిలబస్ అంతా కూడా అక్కడ ఉన్న ఎన్నికలు, అక్కడ ఉన్న పరిస్థితుల మీద సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి కూడా ప్రణాళికను సిద్ధం చేస్తారు. అయితే స్టేట్ లో దానికి సంబంధించి మార్చిలో 10వ తరగతి పరీక్షలు పెడుతుంది. అంటే దీనికి సంబంధించి అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఏదైతే జాతీయ స్థాయిలో జరిగిన పరీక్షలన్నింటి కూడాను ఫిబ్రవరి మాసానికి పూర్తి చేసే అవకాశం ఉన్న షెడ్యూల్ అయితే పూర్తిగా కూడాను ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 10వ తరగతి ఇంటర్ పరీక్షలు ఒకవేళ ముందుగా పెడతారా లేకపోతే ఎన్నికల తదనంతరం పెడతారా అనేది కూడాను తెలియాల్సి వచ్చింది. అయితే మీరన్నట్లు ముందుగా అయితే పెట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే పరీక్షలు అనేది కొద్దిగా మార్పులు చేర్పులు చేసినా సరే విద్యార్థులు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో కొన్ని శాంతి భద్రతల సమస్యలు కూడా ఉంటాయి, ప్రచారాలు ఉంటాయి. ఇదంతా కూడా డిస్టర్బ్ ఉంటుంది 10వ తరగతి పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ. అది వాయిదా వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏప్రిల్ వరకు కూడాను 10వ తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్. అలాగే మనం చూసుకున్నట్లయితే టార్గెట్ అంటే 175కి 175 వచ్చే విధంగా కృషి చేయాలని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే పాతవారు ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే పోటీ చేసి ఉన్నారో వాళ్ళకే స్థానాలు కేటాయించే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్ కి కొత్త వాళ్ళని కూడా ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఆలోచనలు ఏమైనా గవర్నమెంట్ ఉందా? అంటే ఖచ్చితంగా 175కి సంబంధించి 175 సీట్లు గెలవాలని చెప్పేసి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగా ఖచ్చితంగా సీట్లు కేటాయింపులు అనేది ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారిందని చెప్పొచ్చు. చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర పైగా కూడాను కంటిన్యూగా ఎవరైతే పబ్లిక్ లోకి దగ్గరగా ఈ విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించిందో ఒక సంవత్సరం ముందు నుంచి కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఆ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. కానీ కొంతమంది ఎవరైతే మన పేర్లు చెప్పుకోకూడదు సీనియర్ మంత్రులు ఏదైతే చిత్తూరు జిల్లా చెందిన ఒక మహిళా మంత్రి అవ్వచ్చు, లేకపోతే ఇటు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
వెనుక ఉన్నారని, వెనకబడిపోయారనేది ఎప్పటికప్పుడు కూడాను ఐపాక్ తన సర్వేలో చెప్తుంది. అయితే దానికి సంబంధించి కూడాను ఆయన పర్సనల్ గా ముఖ్యమంత్రి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. గ్రామాల్లో వ్యతిరేకత లేకపోవచ్చు పార్టీ చేసే కార్యక్రమాలు బట్టి, పట్టణాల్లో ఎప్పుడు అందుబాటులో ఉన్నారు, ఎలా అందుబాటులో ఉన్నారు అనే దాని మీదే అందరూ కూడాను ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణాల్లో తప్పకుండా తిరగాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి సూచించారు. అలాగే మనకి గుంటూరు జిల్లా సంబంధించి కూడాను ఫస్ట్ లో కొంచెం అంబటి రాంబాబు గారికి గ్రాఫ్ తగ్గిందని చెప్పేసి కూడా ప్రచారం ఉన్న నేపథ్యంలో దాన్ని ఆయన పూర్తిగా కూడా సెటిల్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రాంతంలో ఆయన పూర్తిగా కూడాను ఆ ప్రజలకి అంకితం అయిపోయి గడప గడప మన ప్రభుత్వం కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఏదైతే ప్రస్తుతం ఆట ఆడదాం అందరి కార్యక్రమాలన్నింటిలో కూడాను ఆయన తన లోకల్ గానే అక్కడ కూర్చున్న కార్యక్రమాలను కూడాను నిర్వహించుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా పర్సంటేజ్ శాంపిల్ చేస్తే రాంబాబు గారు కొంచెం బాగానే రీచ్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే నగరిలో ఏదైతే రోజా గారి కాన్స్టిట్యూన్సీ లో కూడాను కొద్దిగా ఆమెపై వ్యతిరేకత ఉందని చెప్పిన నేపథ్యంలో ఆమె కూడా ఆ ప్రాంతంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఎవరో ఎక్కడ ఆ ప్రాంతంలో నెగిటివ్ ఉన్నారనే వారి మీద కూడాను ఆమె సర్వేలు తెప్పించుకుని దాని ప్రకారం అక్కడ నడుచుకుంటున్నారు. అంటే ఇదంతా కూడాను గ్రౌండ్ వర్క్ చాలా గొప్పగా, నిజంగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా పకడ్బందీ వ్యూహంతో పక్కా ప్లాన్ తో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అలాగే మార్పులు చేర్పులు సీట్లకు సంబంధించి ఎవరైతే ఈ ప్రాంతంలో గెలవరు, మా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా సంబంధించి సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు కావచ్చు, ఇటు గన్నవరం వల్లభనేని వంశీ వీళ్ళందరితో కూడాను ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడారు. గెలిపోవటం మీద వారితో చర్చించడం జరిగింది. మిచాంగ్ తుఫాన్ సందర్భంగా వారందరితో కలుసుకునే అవకాశం వచ్చిన నేపథ్యంలో రాజకీయంగా కూడాను ఈ అంశాలు కూడా చర్చకొచ్చాయి. కాబట్టి గెలుపు సంబంధించిన అంశంలో చాలా క్లారిటీగా అన్నా నువ్వు గెలవబో, ఈ ప్రాంతంలో నీకు సీటు నేను ఇవ్వట్లేదని చెప్పేసి ముందుగానే ముఖ్యమంత్రి చెప్తున్నారు. దానికి సంబంధించి వేరే వ్యక్తులని, వేరే సామాజిక వర్గ వ్యక్తులను కూడాను ఆ ప్రాంతంలో నిలబడుతున్నారు. ప్రస్తుతం విడుదల రజనీ విషయంలో మద్దలగిరి అనుచరులు ఆ ప్రాంతంలో ఆ గుంటూరు పశ్చిమాల పెద్ద ఎత్తున కూడాను ఆందోళన ఇస్తున్నారు. కేటాయించాలని చెప్పి ఎస్పెషల్లీ వైఎస్ సమాజం చెందిన వాళ్ళందరూ కూడాను ఆందోళన చేస్తారు. ఆర్యవైశ్య సమాజం చెందిన వారు ప్రతిరోజు కూడాను ముఖ్యమంత్రి కలవాలని చూస్తున్నారు. అపాయింట్మెంట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదన్నట్టు తెలుస్తుంది. అంటే ఆర్యవైశ్యులకు కేటాయించిన ఆ సీటు ఇప్పుడు ఎవరైతే సమాజ వర్గం చెందిన విడుదల కేటాయించిన పట్ల అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఒకవేళ అలాంటి బాగా ఇబ్బందికర పరిస్థితులు చేసే అవకాశం ఉంది. విజయవాడ 1 టౌన్ అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా కానీ ఇటు సామాజిక వర్గాన్ని లెక్కేసుకుంటే మనం ఈ ప్రాంతంలో ఆయన కొన్ని ప్రాంతాలు తిరువూరు, జగేపేట ప్రస్తుతం అభ్యర్థులను కూడా మారుస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ కి సంబంధించి కూడా రైట్ థ్యాంక్ యూ అలీం. సో మొత్తంగా చూసుకున్నట్లయితే సీఎం జగన్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే వచ్చే అవకాశం ఉన్నట్లు మంత్రివర్గ మిత్రులతో సీఎం జగన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ రెగ్యులర్ టైం కంటే 20 రోజుల ముందే వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సీఎం జగన్ మంత్రులతో అన్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున టార్గెట్ 175 దిశగా మరింతగా కష్టపడాలని సీఎం సూచించారు. అందరం కష్టపడితే మళ్లీ 5 ఏళ్లు మనదే ప్రభుత్వం అని సీఎం జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు.